కొన్ని చోట్లకు వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఈ చోటుకు వెళ్తే రక్తం ఉరకలేస్తుంది. అది ఏదో కాదు, 1000 స్తంభాల గుడి. ఇది ఒక అద్భుతం. నల్లరాతితో చెక్కిన ఈ నంది కాకతీయ శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. మీకు తెలుసా, ఈ గుడికి దాదాపు 800 ఏళ్ల చరిత్ర ఉందని. ఇది మన తెలుగు జాతి పౌరుషానికి, కాకతీయుల కళాఖండానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ గుడిని క్రీస్తు శకం 1163లో రుద్రదేవుడు కట్టించాడు. 1000 స్తంభాలు ఉంటాయి, కానీ గుడిలో ఏ మూల చూసినా గర్భగుడిలో ఉన్న శివలింగానికి ఒక్క స్తంభం కూడా అడ్డు రాదు. చరిత్రలో కలిసిపోవటం అంటే ఇదేనేమో. 800 ఏళ్ల నాటి కాకతీయుల చరిత్ర నా ముందు కదిలినట్టు ఉంది. నిజంగా ఈ మట్టిలో అడుగు పెడతాం నా అదృష్టం. మీకు విషయం తెలుసా, ఈ ఆలయంలో శివుడు, విష్ణువు, సూర్యుడు ఈ ముగ్గురు కలిపి ప్రతిష్ఠించారని. అందుకే దీన్ని త్రికుటాలయం అంటారు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, అప్పట్లో మిషనరీ లేకుండా ఇంత అద్భుతంగా నిర్మించడం అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఈ ఆలయాన్ని పైనుంచి చూస్తే స్టార్ ఆకారంలో ఉంటుంది. వాస్తు ప్రకారం ఇది చూస్తే పవర్ అని అర్థం. ఆ కాలంలో ఎక్కువగా యుద్ధాలు, భూకంపాలు రావటం వల్ల ఈ ఆలయానికి ఎక్కువగా నష్టం జరిగింది. మంచి విషయం ఏంటంటే, ప్రభుత్వం ASI వీటిని చూసి జాగ్రత్తగా మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఉంచింది. ఈ స్తంభాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏ 2 స్తంభాలు ఒకేలాగా ఉండవు. ఈ ఆలయానికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్నది. టూరిస్టులు, స్టూడెంట్స్కి ఎక్కువ స్పాట్ ఇది. మనం సిమెంట్తో ఇల్లు కడితే 50 ఏళ్ళైనా ఉండొద్దో తెలియదు, కానీ మన కాకతీయులు వారు 800 ఏళ్ల క్రితం ఒక రాయితో ఒకదాన్ని లాక్ చేసి కట్టారు. ఇది మన చరిత్ర గొప్పతనం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.